మన ఇండియన్ సెటప్లో మెనోపాస్ అనేది చాలా మటుకు 45 to 50 ఇయర్స్ టైంలో చూస్తున్నాము. మెనోపాస్ అంటే అంతవరకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ అయ్యి పీరియడ్ స్టాప్ అయిపోయేదాన్ని మనం మెనోపాస్ అంటాము. అంటే 1 ఇయర్ పాటు కంటిన్యూస్గా పీరియడ్స్ రాకుండా ఉంది అంటే మనం అప్పుడు ఆమెని మీకు మెనోపాస్ వచ్చింది అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ మెనోపాసల్ టైంలో చాలామందికి మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అంటే మెనోపాసల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఇరిటబుల్గా ఉంటారు, డిప్రెస్డ్గా ఉంటారు, నిద్ర రావడం లేదంటారు కొంతమంది హాట్ ఫ్లషెస్ అంటారన్నమాట. టోటల్ ఎంటైర్ బాడీ అంతా కూడా మాకు సడన్గా మంటలు వస్తుంది మేడం, సడన్గా చల్లారిపోతుంది మేడం అట్లా అంటారనమాట. సో దాన్ని మనం హాట్ ఫ్లషెస్ అంటాము. సో ఇవన్నీ కూడా మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా మనము ఈ మెనోపాసల్ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమందికి ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట, డిప్రెస్డ్గా ఉంటారు, స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మనం ఈ మెనోపాసల్ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ మెనోపాసల్ టైం అనేది ఎవ్రీ ఫిమేల్ షుడ్ పాస్ త్రూ అనమాట. సో ఆ టైంని మనకి స్మూత్గా వెళ్ళాలి అంటే ఆ టైంలో మనం ఏమేమి చేయాలి అంటే మన వెయిట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, మన హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఏమన్నా డయాబెటీస్ కానీ ఏమన్నా ఉందా, హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా, లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని అందరూ కూడా హెల్త్ చెకప్స్ అనేది రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఆడవాళ్ళకి సంబంధించిన టెస్ట్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కానీ, మ్యామోగ్రఫీస్ కానీ, పాప్స్మియర్స్ కానీ అవన్నీ చేయించుకుంటూ ఉండాలి. కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళకి టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, ఈసీజీ ఎక్కువ అవన్నీ కూడా చేయించుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే ఈ మెనోపాసల్ ట్రాన్సిషన్ టైం అనేది చాలా మటుకు బాగుంటుంది. సో ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి అంటే హాట్ ఫ్లషెస్ అంటే సడన్గా మనకి వేడి వస్తుంది కాబట్టి యూజువల్గా ఆ టైంలో లేయర్డ్ క్లాతింగ్ అంటాం, అంటే కాటన్ క్లాత్స్ యూజ్ చేయాలి, బెటర్ అనమాట. మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్ కానీ ఆఫ్టర్ 40 ఇయర్స్ అనేది మన ఇండియన్ సెటప్లో కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కాల్షియం సప్లిమెంటేషన్ అనేది యూజువల్గా మేము ఇస్తూ ఉంటాము. సో చాలా మటుకు అడిగే క్వశ్చన్ ఏంటి మేడం, కాల్షియం తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. మనం సప్లిమెంట్ చేసే 500 grams కాల్షియంకి అయితే మాత్రం కిడ్నీ స్టోన్స్ అనేది రాదండి. సో ఖచ్చితంగా ఆఫ్టర్ 40 ఇయర్స్ ఎవ్రీ ఫీమేల్ షుడ్ స్టార్ట్ టేకింగ్ కాల్షియం టాబ్లెట్స్ అనమాట. సో మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్ అనేది చేసుకోవాలి. సో బేసిక్ అల్ట్రాసౌండ్ అనేది చేయించుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్, ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఏమైనా థిక్ అండ్ ఎండోమెట్రియం ఏమన్నా ఉందా అనేది మనము చూసుకోవాలి. సో పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అనేది మోస్ట్ కామన్గా చూస్తాం. అంటే మనకి పీరియడ్ స్టాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది ఒక డేంజరస్ సైన్ అన్నట్లు, అది వార్నింగ్ సైన్ అన్నట్లు అనమాట. సో మనకి ఆఫ్టర్ మెనోపాస్ మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ ఏమైనా వచ్చినా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. పాప్స్మియర్స్ అనేది రెగ్యులర్గా అడ్వైస్ చేస్తాము ఈ మెనోపాసల్ టైంలో. పాప్స్మియర్ అనేది రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్ అనమాట, మనం ఓపీడీలోనే చేసేస్తాము, పెయిన్ ఏమి ఉండదు. సో రిపోర్ట్ అనేది మనకు ఒక 3 daysలో వస్తుంది. సో ఆ పాప్స్మియర్ అనేది మనం యూజువల్గా అడ్వైస్ చేస్తాము.